మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత ఎం రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, రాంప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. సార్ థ్యాంక్స్ అండి, చెప్పండి. సార్, ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది మన ఇద్దరం విష్ణు టాక్స్ లో కూర్చొని మాట్లాడుకొని. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఏమో మనం ప్రోగ్రామ్ చేసాం. ఆల్మోస్ట్ ఇదే డిసెంబర్ 2nd week లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఎందుకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది అంటారు? మీరు ఆక్యుపైడ్ అయ్యారు, మేము ఆక్యుపైడ్. మీరు ఆక్యుపై చేశారు మమ్మల్ని. జస్ట్ బిజీ అయ్యాం అంతే, ఇంకేం లేదు. అండి, చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, సార్ ఎప్పుడు రామ్ ప్రసాద్ గారితో నెక్స్ట్ షూట్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ ఏంటి, ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి షూట్కి సంబంధించి అడుగుతూ ఉంటుంటారు కదా. అండ్ మీరు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, సార్ చాలా మంది అడుగుతున్నారు బయటకు వెళ్ళినప్పుడనే. సో ఏదైతే మొత్తానికైతే ఇవాళ కుదిరింది. అయితే లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ మీరు గిఫ్ట్ సిటీ విజిట్ చేశారు కదా. అవునండి. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గుజరాత్ లో ఉంటుంది. సో ఏంటి అసలు మీరు దాన్ని విజిట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటి? అక్కడికి వెళ్ళాక మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? సార్, అంటే గిఫ్ట్ సిటీ యాజ్ ఎ కాన్సెప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తారు, వేరే రెసిడెంట్ ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దేర్ ఆర్ 2 category ఆఫ్ ఫండ్స్, ఇన్ బౌండ్ అండ్ అవుట్ బౌండ్ ఫండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేస్తే మినిమం టికెట్ సైజ్ $150,000. అంటే ఈ రోజు కరెన్సీ రేట్ ప్రకారం 1,30,00,000 పెడతారు. అంత పెద్ద అమౌంట్ ఒక క్లయింట్ దగ్గర మనం తీసుకోవాలంటే, మన క్లయింట్స్ ఉన్నారు, ఇస్తారు, మనం కూడా వ్యాలిడేట్ చేయాలి కదా వాట్ ఈజ్ ఇట్ అని. అందుకని గిఫ్ట్ సిటీ వెళ్ళి ఒక ఫ్యూ ఫండ్ మేనేజర్స్తో కలిసి అక్కడ డెవలప్మెంట్ చూసి, కానీ 1 day టైం స్పెండ్ చేశాను, చూసి వచ్చాను. ఎస్, అదే అంటే వెరీ ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. అంటే సివిల్ వర్క్ పరంగా ఎస్, అది నెక్స్ట్ లెవెల్. అంటే సెంట్రలైజ్డ్ చిల్లింగ్ యూనిట్స్ నుంచి నో అవుట్డోర్ యూనిట్ ఫర్ ఏసీ ఫర్ నన్ ఆఫ్ ద ఆఫీస్. అంత టన్నల్స్, అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉన్నాయి, దాని కింద మానిటరింగ్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ హ్యాంగింగ్ కేబుల్. దాంట్లో ఒక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సెటప్ అయిపోయింది ఆల్రెడీ. అంటే ఇనిషియల్ స్టేజ్ ఇంకా. అంటే మళ్ళీ ఓవరాల్ గా అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా చూస్తే మన మాదాపూర్ లాగా అయితే అనిపించదు, ఇంకా ఇనిషియల్ స్టేజ్. బట్ బిల్డింగ్స్ వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఎక్స్చేంజెస్ వచ్చాయి, బ్యాంక్స్ వచ్చాయి, ఇన్సూరెన్స్లు వచ్చాయి, ఫండ్ మేనేజింగ్ హౌస్లు వచ్చాయి, చాలా లిబరల్గా పర్మిషన్ చేస్తున్నారు, అందరూ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు, ఫండ్స్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. చాలా ఫండ్స్ వచ్చి మనకు అప్డేట్ లేదు కానీ ఎస్, దేర్ ఆర్ సెటప్స్, వెరీ మినిమల్ టీమ్తో సెటప్ స్టార్ట్ అయిపోయినాయి. ఆపరేషన్స్ ఆర్ ఆన్. సో మనం డబ్బు తీసుకున్న ముందు ఒకసారి చూడాలి కాబట్టి వెళ్ళి రావడం జరిగింది. వెళ్ళొచ్చాకే నౌ వీ స్టార్టెడ్ ఆఫరింగ్ గిఫ్ట్ సిటీ సర్వీస్ టు అవర్ క్లయింట్స్. ఆల్రెడీ 4 clients ఆన్బోర్డ్ చేసాం మేము ఇప్పటికి. అసలు ప్రభుత్వం గిఫ్ట్ సిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకురావడానికి వెనుకున్న ఉద్దేశం ఏంటి అసలు? సార్, ఇది మోడీ గారి బేబీ, నరేంద్ర మోడీ గారి విజన్ ఇది. ఈ విజన్ స్టార్ట్ అయింది 2007లో. 2007లో అయినా చీఫ్ మినిస్టర్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి, కాంగ్రెస్ రూలింగ్లో కూడా ఆయన దీన్ని మూవ్ చేశారు గిఫ్ట్ సిటీని. 2019లో బిల్ పాస్ చేశారు దీనికి, ఐఎఫ్ఎస్ఏ బిల్ పాస్ చేసి దే స్టార్టెడ్ ఇట్. నా ఇప్పుడు ఆఫరింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. సో దీని ఎజెండా ఏంటంటే, ఇప్పుడు చాలా మంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ సిటీ జస్ట్ నాట్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్కే కాదు, ఎనీ కంట్రీ సిటిజన్ కెన్ ఇన్వెస్ట్, ఫారినర్స్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో, ఇండియన్ ఈక్విటీలో, ఇండియన్ గ్రోత్లో ఇన్వెస్ట్ చేయడం త్రూ ది రూట్ ఆఫ్ గిఫ్ట్ సిటీ. అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే, గిఫ్ట్ సిటీ ఈజ్ అన్ ఐలాండ్ అనుకోండి. గిఫ్ట్ సిటీ ఇస్ అన్ ఐలాండ్. ఓకే. ఐలాండ్ అంటే ఏంటి? విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ది మెయిన్ ల్యాండ్, ఐసోలేటెడ్గా ఉంటే పీస్ కదా. అంటే దో ఇట్స్ ఎ మెయిన్ ల్యాండ్లో ఉన్న, ఇండియాలో పార్ట్ ఉన్నా, ఇట్ ఇస్ లైక్ ఆఫ్ షోర్ లొకేషన్, ఇండియాలో కనెక్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇండియాలో ఉన్న చాలా రెగ్యులేషన్స్ గిఫ్ట్ సిటీకి అప్లికేబుల్ అవ్వవు. సో దానివల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ పెరిగిపోద్ది. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్, ఫారినర్స్ అదర్ ఐఎఫ్ఎస్సిస్లో ఇన్వెస్ట్ చేస్తారు, బీట్ దుబాయ్ కానీ, లండన్లో కానీ, మారిషియస్, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్లో. అంటే ఇక్కడ ఇండియన్ ట్యాక్స్ కాంప్లికేషన్స్ కానీ, కేవైసీ కాంప్లికేషన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ ఇబ్బందికరంగా ఉండటం వలన ఆ మనీని వేరే కంట్రీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఇండియాలో తేవడానికి మనం ఐఎఫ్ఎస్సిఏ ఫామ్ చేసుకొని గిఫ్ట్ సిటీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనివల్ల మనం ఎన్ఆర్ఐ మనీని,
అదర్ కంట్రీ సిటిజన్స్ మనీని కూడా ఇండియాకి తీసుకురాగలుగుతాం. Hmm. ఇంటర్న్ అది ఏమవుద్ది అంటే అంత ఇన్ఫ్లో వచ్చినప్పుడు ఇండియన్ ఈక్విటీలోకి దట్ విల్ బి సపోర్ట్ ఫర్ ఇండియన్ ఈక్విటీ కదా. దానివల్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ బెనిఫిట్ అవుతారు, స్టాక్ ఇన్వెస్టర్స్ బెనిఫిట్ అవుతారు, ఎకానమీ బెనిఫిట్ అవుతుంది, కార్పొరేట్స్ విల్ మేక్ గుడ్ మనీ. సో దట్స్ ఎజెండా. అంటే అయితే పర్టికులర్గా ఈ గుజరాత్నే ఎందుకు ఎంచుకున్నారు గిఫ్ట్ సిటీగా? అసలు అంటే దీని ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్గా దీన్ని ఎంచుకోవడం అనుకున్న ఉద్దేశం ఏంటి అసలు ఈ లొకేషన్ పర్టికులర్గా? ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ సెంటర్ ముంబై కదా, ఎక్స్పోర్ట్స్కి ఎక్కడో ఒకటి ఉంటుంది, సి ఎక్స్పోర్ట్స్కి ఒక లొకేషన్. అండ్ మోర్ ఓవర్ అప్పుడు మోడీ గారు సీఎం కదా, ఇప్పుడు ఆయన విజయన్ ఎక్కడ పెడతారు? డెఫినెట్ గా స్ట్రాటజిక్ లొకేషన్ కూడా. ఇప్పుడున్న ఫినాన్స్ హబ్ ముంబై ఉన్నప్పుడు సో దీన్ని అక్కడ చేయాల్సి వస్తుంది. ఆయన అక్కడ ప్రపోజ్ చేశారు, ఐ వాజ్ ఆన్ దట్, నౌ వి బికమ్ పిఎం. ఇంకా దెన్ గుడ్, అంతే. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మన సీఎం ట్రై చేస్తే తెలంగాణకు తేవాలని చూస్తారు, ఇప్పుడు బాబు గారు ట్రై చేస్తే అక్కడే తెచ్చుకుంటారు. సో ఆయన సీఎం ఉన్నప్పుడు చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు, ఇన్స్టెన్స్ చేసి కాబట్టి ఇంకా అక్కడ నుంచి వర్కౌట్ అయింది, చేంజ్ ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అదేవిధంగా అదర్ ఫైనాన్షియల్ లొకేషన్స్తో చూస్తే అంటే బిజినెస్ పరంగా బాంబేతో కంపేర్ చేసుకున్నా, అదేవిధంగా బెంగళూరుతో కంపేర్ చేసుకున్నా, సో ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే వెన్ కంపేర్డ్ విత్ దీస్ టూ లొకేషన్స్తో కంపేర్ చేసుకుంటే సో దీనికి ఉన్న యూనిక్నెస్ ఏంటి? అంటే అంత ల్యాండ్ పూల్ చేయగలిగారు, 1000 acres ల్యాండ్. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఫీజిబిలిటీ ఉండాలి కదా. మేబీ అది రీజన్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆయన డిసైడ్ అయ్యారు అక్కడని, అక్కడ ల్యాండ్ బ్యాంక్ చూసుకున్నారు, 1000 acres ల్యాండ్ బ్యాంక్, ఇంకా ఎక్స్టెండ్ పాసిబిలిటీ. సో అలా వచ్చింది అంతే. సో అయితే ఇప్పుడు ఈ గిఫ్ట్ సిటీ యొక్క మెయిన్ రోల్ ఏంటి అసలు? అంటే ఎటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలన్న రోల్ ఇక్కడ ఎక్కువగా ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటారు అసలు? ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం సార్. దీని రోల్ ఏంటంటే ఫారెన్ మనీని ఇండియాలోకి తీసుకురావటం. దానికి యాక్చువల్గా అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా, అదర్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ ఉన్నప్పటికీ కూడా దేర్ ఆర్ ఛాలెంజెస్ వాళ్ళకి. టాక్సేషన్ ఛాలెంజ్, అనదర్ థింగ్. ఇప్పుడు నేను ఒక ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే, ఇండియన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐఎన్ఆర్ టర్మ్స్, ఇండియన్ రూపీస్లో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, కరెన్సీ డిప్రిషియేషన్ అవుతుంది వర్సెస్ డాలర్ కదా. నేను మనీ పెరిగింది అనుకుంటాడు, ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు డాలర్స్లో కన్వర్ట్ చేస్తే ఆయనకి అంత గ్రోత్ కనపడకపోవచ్చు. ఇక్కడ గిఫ్ట్ సిటీలో ఏంటంటే ఇది డాలర్ టర్మ్స్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ అనేవి యూఎస్డీలో ఉంటుంది, మీరు డాలర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, మీకు డాలర్స్లో మనీ కనపడుతుంది. సో మీకు ఎప్పుడు ఒక ఎస్టిమేట్ ఉంటుంది డాలర్ డినామినేషన్, అండ్ ఈ మనీ విల్ బి ఇన్వెస్టెడ్ ఫ్రమ్ దేర్ ఫారెన్ అకౌంట్. దే నీడ్ నాట్ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ అకౌంట్స్ అక్కర్లేదు, ఫెమా అప్లికేబుల్ కాదు. ఈ ఐఎఫ్ఎస్సి ఏదైతే ఉందో ఇట్ రిపోర్ట్స్ టు ది ఫైనాన్స్ మినిస్ట్రీ. ఓకే, అండ్ ఇండియాలో ఎటువంటి ట్యాక్సెస్ పడవు, దేర్ ఆర్ నో ట్యాక్సెస్ అట్రాక్టెడ్. ఆయన ఫారెన్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తే రిడీమ్ చేస్తే ఫారెన్ అకౌంట్కి వచ్చేస్తుంది. దేర్ ఈజ్ నో టాక్సేషన్, ఫామ్ K1 అవసరం లేదు, పిఫిక్ రూల్స్ అప్లై అవ్వవు. యుఎస్లో కొన్ని యుఎస్కి అయితే పిఫిక్ రూల్స్ అప్లై అవుతాయి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే, పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. పాసివ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని చెప్పేసి అన్రియలైజ్డ్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాలి ఇయర్ ఆన్ ఇయర్. అక్కడ ఫామ్ 8621 ఫైల్ చేయాలి ఐఆర్ఎస్ రూల్స్ ప్రకారం. ఇవన్నీ బిగ్ కాంప్లికేషన్స్, బట్ అన్నిటికీ సింగిల్ సొల్యూషన్. ఇక్కడ ఫామ్ K1 ఇస్తారు వీళ్ళే. సో టాక్సేషన్ ఇక్కడ 0 ట్యాక్స్ మొత్తం వెళ్తుంది. అక్కడ రెస్పెక్టివ్ ట్యాక్సెస్ వాళ్ళు పే చేస్తారు. అప్పుడు ఒక ఇన్వెస్టర్కి ఇబ్బంది ఉండకూడదు కదా, డాక్యుమెంటేషన్ ఇబ్బంది. అక్కడ ఐడి ప్రూఫ్తో అక్కడ ఐడి ప్రూఫ్, అక్కడ అడ్రస్ ప్రూఫ్, ఆ ఫారెన్ బ్యాంక్ అకౌంట్తో ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఈజీ కైవేసి. మనం ఇప్పుడు మళ్ళీ పాన్ ఆధార్ లింక్ ఉండాలి, నీకు ఎన్ఆర్ఓ అకౌంట్ ఉండాలి, ఎన్ఆర్ఈ అకౌంట్ ఉండాలి, నువ్వు ఇండియాలో ఉండాలి, సైన్ చేసిన ఫామ్ రావాలి, ఇవన్నీ లేవు. అక్కడ నుంచి జస్ట్ స్కాన్ డాక్యుమెంట్స్తో మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకోగలుగుతాం. దానివల్ల మోర్ అమౌంట్ క్విక్గా ఈజీగా ఉంటుంది కాబట్టి వస్తుంది. సేమ్ మనీ అదర్ కంట్రీస్కి వెళ్తున్న మనీ ఇండియాకి పట్టుకురాదు. అది గ్రేట్ థాట్ కదా. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు, అంటే బయట దేశాల పెట్టుబడుల్ని ఆకర్షించడం అంతే. సో ఇక్కడ బయట దేశాల కరెన్సీని మనం ఇక్కడ రొటేషన్ చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం అంటున్నారు కాబట్టి, సో ఇక్కడ కంప్లీట్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆర్థిక లావాదేవీలు అనేవి పెద్ద మొత్తంలో జరుగుతాయి కాబట్టి, రెగ్యులేటరీ విషయానికి వస్తే గిఫ్ట్ సిటీలో సో మనం ఆర్బీఐ కానీ, లేదంటే సెబీ కానీ, లేదంటే ఐఆర్డిఐకి సంబంధించి ఎటువంటి రెగ్యులేటరీ జ్యూరిస్డిక్షన్ నడుస్తుంది గిఫ్ట్ సిటీలో? ఓన్లీ ఐఎఫ్ఎస్సిఏ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ సెంటర్ అథారిటీ. ఇట్ సిట్స్ ఇన్ ది గిఫ్ట్ సిటీ ఇట్ సెల్ఫ్. ఇది బిల్ 2019లో పాస్ చేశారు, ఐఎఫ్ఎస్సిఏ ఫామ్ చేశారు, రెగ్యులేటరీ అక్కడే ఉంటాడు.
ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. గిఫ్ట్ సిటీలో మీకు ఇన్సూరెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీకు గుర్తుంటే ఎర్లియర్ మనం SGX నిఫ్టీ అనేది కదా, ఇప్పుడు అది గిఫ్ట్ నిఫ్టీ అయింది. గిఫ్ట్ నిఫ్టీ ఇస్ ట్రేడెడ్ వేర్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీలో మార్కెట్స్ ఆర్ ట్రేడెడ్ అరౌండ్ 22 అవర్స్ ఏ డే. 22 గంటలు పనిచేస్తాయి ఇక్కడ స్టాక్ మార్కెట్స్. ఇప్పుడు మనం గిఫ్ట్ నిఫ్టీ చూస్తున్నాం కదా, SGX నిఫ్టీ లేదు కదా, అది ఫ్యూచర్స్ అక్కడ ట్రేడ్ అవుతుంది. అక్కడ ఎక్స్చేంజెస్ వచ్చాయి, అక్కడ బ్యాంక్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు గిఫ్ట్ సిటీలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే డాలర్లో పెట్టుకోవచ్చు మీ డబ్బులు. ఓకే, రైట్. మీరు ఒక మంచి మాట కూడా చెప్పారు బ్యాంకింగ్ కి సంబంధించి. సో బ్యాంకింగ్ విషయానికి వస్తే గిఫ్ట్ సిటీలో సో ఎటువంటి బ్యాంకింగ్ ఆపరేషన్స్ నడుస్తుంటాయి? ఇప్పటికి చాలా బ్యాంక్స్ వచ్చాయి సార్. ఐ థింక్ మోర్ దెన్ 20 బ్యాంక్స్ వచ్చాయి. సో SBI వీళ్ళంతా కూడా ICICI చేసేసారు. అక్కడంతా డాలర్ డినామినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్స్ అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని డాలర్స్ లో పెట్టుకోవచ్చు, కంపెనీస్ పెట్టుకోవచ్చు, సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్ పెట్టుకోవచ్చు. కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా టెక్నికాలిటీస్ మనం కూడా నేర్చుకోవాలి. గిఫ్ట్ సిటీ బ్యాంక్ చెక్ ఇవ్వదు, చెక్ ఉండదు, చెక్ లీఫ్ ఉండదు అక్కడ. ఇలా కొన్ని ఉన్నాయి, ఇంకా దాన్ని మరి ఎలా తీసుకొస్తారో చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఇండియన్ రెసిడెంట్స్ అనే వాళ్ళు గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెసిడెంట్ ఇండియన్స్ గిఫ్ట్ సిటీ ద్వారా దాన్ని అవుట్ బౌండ్ ఫండ్ అంటారు. అవుట్ బౌండ్ ఫండ్ అంటే ఇప్పుడు ఇన్బౌండ్ అంటాం. NRIs కి ఫారినర్స్ ఏమో ఇన్బౌండ్ అంటే త్రూ గిఫ్ట్ సిటీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ ఈక్విటీ, వేర్ ఇన్ ఇండియన్స్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అబ్రాడ్ అవుట్ సైడ్ ఈక్విటీ. వరల్డ్ గ్లోబల్ గా ఉన్న అదర్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీన్ని అవుట్ బౌండ్ ఫండ్ అంటాం. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఇన్బౌండ్ ఫండ్ లోనేమో ఒక NRI ఇన్వెస్ట్ చేయాలంటే, ఫారినర్ ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం టికెట్ సైజ్ $150K, అంటే 1,30,00,000. అది మినిమం టికెట్. వేరే అవుట్ బౌండ్కి యాక్చువల్గా ఇప్పుడు రిటైల్ లాగా తెచ్చారు కొన్ని ఫండ్ హౌసెస్, $5,000తో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకున్న ఛాలెంజ్ ఏంటంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ 7 బిలియన్ లిమిట్ అయిపోయింది అని చెప్పేసి ఆపేశారు. అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ఆ ఎక్స్పోర్ తీసుకోలేకపోతున్నాం. సో ఇది ఇప్పుడు ఒక ఫండ్ అయితే మినిమం $5,000 ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఓన్లీ ఏంటంటే ఇక్కడ $5,000 చేయాలి. ఇన్ కేస్ మీరు INR లో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే TCS కట్ చేస్తున్నారు అవుట్ బౌండ్ కి. రెసిడెంట్ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు TCS కూడా ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, అది మళ్ళీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో కనపడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఫారిన్ స్టాక్స్ బిగిన్కి లేదు కదా, మ్యూచువల్ ఫండ్ ధర లిమిట్స్ అయిపోయిన ఆపేశారు కదా. ఇప్పుడు మీరు ఫారిన్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కానీ కొన్ని అయితే డైరెక్ట్గా స్టాక్స్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మేజర్ అడ్వాంటేజ్. అలానే అందరు ఇన్వెస్ట్ చేయమని కాదు, ఇండియాలో నేను ఒక 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఇండియన్ ఈక్విటీలోనో మ్యూచువల్ ఫండ్స్లోనో ఒక 10 lakhs or 20 lakhs నేను అవుట్ సైడ్ ఇండియా ఎక్స్పోర్ తీసుకోవచ్చు త్రూ గిఫ్ట్ సిటీ. అది కూడా గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు గిఫ్ట్ సిటీని స్ట్రెంథెన్ చేయడానికి ఫారిన్ బ్యాంక్స్ ఎటువంటి రోల్ అక్కడ తీసుకున్నాయి అసలు? సార్ బ్యాంక్స్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్, ట్రాన్సాక్షన్స్ కదా సార్. వెన్ దిస్ ఆపరేషన్స్ ఇంకా మనకి స్కేల్ అప్ అయినప్పుడు అందరూ వస్తారు సార్. ఎండ్ ఆఫ్ ద డే దే రన్ దేర్ ఆపరేషన్స్ అండ్ వాల్యూమ్. మనం ఏం ఎలా అంటామో అక్కడ కూడా అంతే కదా, ఫండ్స్ మేనేజ్ చేయాలి. ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది, NRIs ఆర్ నౌ షోయింగ్ ఇంట్రెస్ట్. సో కాబట్టి డెఫినెట్గా ఇంకా ఇప్పుడు వెరీ ఇనిషియల్ స్టేజ్ సార్. ఇప్పుడు వచ్చాయి ఇండియన్ బ్యాంక్స్ వచ్చాయి, ఫారిన్ బ్యాంక్స్ వచ్చాయి. సో స్లోలీ, ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, బట్ స్ట్రెంథెన్ అవుతుంది. రైట్. సో అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్స్ విషయానికి వస్తే ప్రస్తుతం అక్కడ ఏ ప్రోడక్ట్స్ ట్రేడ్ అవుతున్నాయి? ఆల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ఓకే, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్, AIFs, PMS, ఫండ్స్. ఇంకా మేబీ స్లోలీ దే యాడ్ ఆన్. ఓకే, మనకి ఫినాన్స్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతిదీ ప్రోడక్ట్ కూడాను గిఫ్ట్ సిటీలో ట్రేడ్ ఆఫర్ చేయబడుతుంది త్రూ గిఫ్ట్ సిటీ. రైట్. అయితే ఇప్పుడు గిఫ్ట్ సిటీ గురించి మాట్లాడుకోగానే అందరికి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే ట్యాక్సేషన్కి సంబంధించి. అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్గా మనం వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ చేసినా, లేదంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ చేసిన టాక్సేషన్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటే కూడా చాలా మంది ఎక్కువగా కూడా గిఫ్ట్ సిటీ గురించి అడుగుతుంటారు. కాబట్టి టాక్సేషన్ ఎలా ఆపరేట్ అవుతుంది, బయట విదేశీ ఇన్వెస్టర్స్ వచ్చినా కూడా, లేదంటే డొమెస్టిక్గా మనం వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ ఆపరేషన్స్ చేసుకున్నా కూడా? ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎటువంటి టాక్సేషన్ లేదు. దేర్ మనీ ఈజ్ ట్యాక్స్ ఇన్ దేర్ రిసైడింగ్ కంట్రీ. వాళ్ళు ఇక్కడ పెడితే పెరగ్గా వచ్చిన అమౌంట్ తీసుకెళ్ళిపోతారు, అక్కడ అప్లికేబుల్ ట్యాక్సెస్ పే చేస్తారు. మనం రెసిడెంట్ ఇండియన్స్ మేడం మన హ్యాండ్లో ట్యాక్స్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాలి తీసుకున్నప్పుడు. అయితే మోస్ట్లీ అక్కడ ఆపరేట్ చేసినప్పుడు GST ఈజ్ నాట్ అప్లికేబుల్ అక్కడ ఆపరేషన్స్కి. నేను అందుకే ఫస్ట్ ఇది ఇండియన్ ఐలాండ్ అనుకున్నాను చెప్పా కదా, ఆఫ్ షోర్ లొకేషన్ లాగా ట్రీట్ చేస్తారు.
ఓకే. ఇప్పుడు మాకు కూడా చెప్పారు గిఫ్ట్ సిటీ ప్రొడక్ట్స్ అమ్మితే మాకు ఇన్కమ్ వస్తుంది కదా, దానికి కూడా జిఎస్టీ నాట్ అప్లికేబుల్ అని చెప్పారు. ఐ నీడ్ టు చెక్ అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. రైట్ రైట్. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఫిన్టెక్ స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, సో ఫిన్టెక్ స్టార్ట్అప్స్ కి అక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ ఏంటి, అక్కడ బిజినెస్ ఆపరేషన్స్ రన్ చేసుకోవాలి అంటే? ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు సార్. ఎస్ఈజెడ్ ఫస్ట్ సింగిల్ విండో పర్మిషన్స్, చాలా మంది ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఆల్ సర్వీసెస్ కూడా అక్కడ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఐఎఫ్ఎస్సి కింద, చాలా మంది చేస్తున్నారు. సో ఆబ్వియస్ గా దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఈ టాక్సేషన్ లేదు కదా, జిఎస్టీ నాట్ అప్లికేబుల్, ఇనిషియల్ అడ్వాంటేజెస్ గురించి అందరూ వెళ్తున్నారు. సో రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియోస్ చాలా మేనేజ్ చేస్తుంటారు, మీకు చాలా ఎన్ఆర్ఐ క్లయింట్ బేస్ కూడా చాలా స్ట్రాంగెస్ట్ క్లయింట్ బేస్ ఉంది మీకు. సో మీరు ఇక్కడ ఎలా ఉపయోగపడతారు గిఫ్ట్ సిటీ ద్వారా ఎన్ఆర్ఐ క్లయింట్స్ కి? సార్ అది వాల్యుయేట్ చేస్తున్నాను, ఫోకస్డ్గా ఉన్నాను, చేస్తున్నాను. ఇప్పుడు వాట్ ఐ థాట్ ఈజ్, అంటే ఇవన్నీ చూసాక అర్థమైంది ఏంటంటే యుఏఈలో ఉన్న ఎన్ఆర్ఐస్కి బాగా హెల్ప్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ కంట్రీస్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ. అవును, యూఏ ట్యాక్స్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ కాబట్టి వాళ్ళు గిఫ్ట్ సిటీలో చేస్తే ఇక్కడ ట్యాక్స్ పడదు, అక్కడ ట్యాక్స్ పడదు, ఎంటైర్ ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో చేసినా దో వీఆర్ డిడక్టింగ్ ది టీడీఎస్, మళ్ళీ ఇంకా అది ఫైల్ చేసి తెచ్చుకోవడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని అనిపించింది నాకు. దట్స్ ద రీజన్ నేను మండే 16th రోజు 15th రోజు ట్రావెల్ చేస్తున్నాను దుబాయ్కి, అబుదాబికి. అక్కడ ఒక 15 days ఉంటాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే యుఏఈ క్లయింట్ చాలా మంది పోర్ట్ఫోలియో నేను మేనేజ్ చేస్తున్నాను, అయినా సరే రిడీమ్ చేసినప్పుడు ఇక్కడ టీడీఎస్ కట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అక్కడ బీయింగ్ అది ట్యాక్స్ ఫ్రీ కంట్రీ, ఇక్కడ ట్యాక్స్ పడదు త్రూ గిఫ్ట్ సిటీ. సో కంప్లీట్ ఇంకా ట్యాక్స్ అనేది ఉండదు కదా, దే కెన్ మేక్ బిగ్ మనీ. అండ్ అనదర్ ఛాలెంజ్ నేను చూస్తుంది ఏంటంటే ఈ ట్యాక్స్ ఫ్రీ యుఏఈ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, అక్కడ ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్లో ఉన్న చాలా మంది మన వాళ్ళు బై ద టైం ఒక 46-48 years వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేషన్కి వస్తారు. వీళ్ళకి కాస్త డీసెంట్ సాలరీస్ ఉంటాయి. ఇఫ్ ఆర్ స్టేయింగ్ దేర్ ఫర్ 10-15 years ఉంటే కనుక ఆన్ యావరేజ్ మంత్లీ 7 lakhs అబౌవ్ ఉంటుంది సాలరీ, 7-8-9 lakhs దాకా ఉంటుంది సాలరీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు +2 అయిపోయాక అండర్ గ్రాడ్యుయేషన్కి యూఎస్ పంపిస్తున్నారు. యుఎస్లో పర్ ఇయర్ మేబీ 60,000 నుంచి 80,000 అట్లా, ఒక మేబీ 4 years కలిపి $200,000 అట్లా అవుతుంది. వీళ్ళు లక్కీలీ దేర్ అంటే హై సాలరీ ఉన్నారు కాబట్టి ఆ సాలరీతోనే మేనేజ్ చేస్తున్నారు. దే నెవర్ ప్లాన్డ్ ఇట్. ఇప్పుడు అండర్ గ్రాడ్ చేపిద్దాం అనుకోలే, ఇప్పుడు ఎఫర్డబుల్ ఉందని అండర్ గ్రాడ్ చేపిస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఇంకా యంగ్ ఫ్యామిలీస్ కిడ్స్కి హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేయాలంటే, అండర్ గ్రాడ్యుయేషన్ యుఎస్ ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళకి. వీళ్ళు అనుకున్న ఒక డీసెంట్ యూనివర్సిటీలో ఈరోజు $200,000 ఉంటాయి, మేబీ ఒక 8 years తర్వాత వీళ్ళ అబ్బాయి వెళ్తే అప్పటికి $300,000 అవుతుంది. అంటే ఇండియాలో ఉన్నంత ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఉండదు మీకు యుఎస్లో. మన కోవిడ్ వల్ల కాస్త పెరిగింది కానీ ఇప్పుడు మనకి 10 yearsకి 3 times అయితే అక్కడ డబుల్ కూడా అవదు, మేబీ 1.5 time అవుతుంది. సో ఇప్పుడు $200 ఉన్న అండర్ గ్రాడ్యుయేషన్ ఒక 8-9 years తర్వాత $300 అవుద్ది. ఇప్పుడు ఒక పేరెంట్ ఒక ఆబ్జెక్టివ్, ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్, మా బాబుని లేదా మా పాపని అండర్ గ్రాడ్ యుఎస్లో చేపిస్తా, నా టార్గెట్ $300,000 అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇండియన్ మ్యూచువల్ ఫండ్ లో పెడితే ఈయన ప్రతిసారి కన్వర్ట్ చేసుకొని చూడాలి కదా, మళ్ళీ ఇక్కడ రూపీ డిప్రిషియేషన్ అవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఆయన యూఎస్ లోనే కనపడుతుంది కదా అనేవి. ఈ విల్ టార్గెట్ $300,000 అచీవ్ అవుతారు, ట్యాక్స్ ఫ్రీ, మొత్తం అక్కడ ఫారెన్ అకౌంట్కి వెళ్ళిపోద్ది దానికి, అక్కడ లోకల్ అకౌంట్ కదా, ఆ అకౌంట్ నుంచి ఆయన అక్కడ ఎడ్యుకేషన్ ఫండ్ చేయగలుగుతాడు. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ నాకు ఈ కంట్రీస్ కనపడేది. అందుకని ఐఎమ్ ట్రావెలింగ్ దీస్ కంట్రీస్. ఒక 10 రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదు, ఓన్లీ వెళ్ళే టికెట్ బుక్ చేసుకున్నాం. మనం వెళ్ళాక అక్కడ చూసి వీళ్ళ ఇంటరాక్షన్ బట్టి అక్కడ ఫండ్ హౌస్తో కూడా మాట్లాడాను, దే ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. మీరు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఇస్తారు, నేను ఇస్తాను, చూద్దామని ఐఎమ్ హ్యావింగ్ మై ట్రయల్. వన్స్ ఇది అయిపోతే దెన్ ఐ విల్ స్టార్ట్ కవరింగ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, అన్ని కంట్రీస్. సో అయితే ఇప్పుడు మీరు విజిట్ చేసినప్పుడు మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఇంతకు ముందు తెలియని విషయాలు గిఫ్ట్ సిటీని అక్కడ విజిట్ చేశాక అండ్ మీరు కంప్లీట్గా నోటీస్ చేసిన కొత్త విషయాలు ఏమున్నాయి సార్? సార్ నిజానికి మనం ఈ ప్రోడక్ట్ గురించి చదివాక అర్థమైంది కానీ ఫస్ట్ గిఫ్ట్ సిటీ అనగానే ఏమనిపిస్తుంది సార్, అది ఒక రియల్ ఎస్టేట్ అనుకున్నాం మనం. అదేదో ఫ్యూచర్ సిటీ, మధ్య ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, అది కూడా అదేదో ఒక సిటీ. లక్కీలీ మన క్లయింట్స్ లో ఒక ఇద్దరు, వన్ ఆఫ్ ద టెలికామ్ కంపెనీ, అక్కడ డేటా సెంటర్ వీళ్ళే బిల్డ్ చేస్తున్నారు, వీళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పారు నాకు, క్లారిటీ ఇచ్చారు. సో స్టిల్ నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లా. సో వెళ్ళాక కాస్త క్లారిటీ, అంటే అసలు మనకి అప్పటిదాకా నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నాను. అడిగితే బ్యాంకింగ్ కనపడింది, ఇన్సూరెన్స్ కనపడింది, ఫండ్ మేనేజర్స్ ఉన్నారు, అక్కడ ఒక యూనివర్సిటీ కనపడింది, అడిగితే అది ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ అని చెప్పారు. సో ఇది అంటే ఇది ఒక ఫారెన్ లొకేషన్ లాగా ఉంది సార్. ఫారెన్ లొకేషన్, మీరు లోన్కి వెళ్ళిపోయి అది ఒక ఫారెన్ లొకేషన్ అనుకో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చూసామంటే అసలు ఫీజులు ఎగిరిపోతాయేమో. ఓకే, అంత లేదు, ఓకే, మీరు వీడియోలో కనపడంత గొప్పగా కనపడదు అక్కడికి వెళ్ళాక. ఓకే చెప్పాలంటే, బట్ ఇట్ ఇస్ స్టార్ట్ అయింది కదా,
ఒక థీమ్ ఉంది, నో బయట మీకు ఏమంటారు బయట అవుట్ సైడ్ వైర్స్ ఏం లేవు, అవుట్డోర్ ఏసీ యూనిట్స్ లేవు, వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా చెప్తున్నారు. మొత్తం మానిటరింగ్ ఉంటుంది, మొత్తం ప్రెమిసెస్ సెంట్రలైజ్డ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకొంచెం టైం పడుతుంది. మనం ఊహించుకున్నంత అయితే అక్కడ కనపడదు, కానీ బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్. మేబీ 2030కి ఫుల్ ఫ్లెడ్జ్డ్. అసలు యాక్చువల్లీ గుజరాత్ ఇట్ సెల్ఫ్ సార్, నేను ఆ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు, ఇప్పుడు కాదు 6 years బ్యాక్ ఎయిర్పోర్ట్ కూడా షాక్ అయిపోయా, ఏంటి ఎంత సింపుల్ గా ఉన్నారని. అక్కడ అన్ని బిజినెస్ జరుగుతాయి, కానీ పైకి హైఫండ్ నాకు కనపడదు. గిఫ్ట్ సిటీ కూడా మేబీ ప్రాబ్లం అలాగే ఉంది, బిజినెస్ ఎక్కువ కనపడుతుంది కానీ అక్కడ ఎక్స్పోజ్ అవట్లా. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. ఎస్. సో అయితే కన్క్లూజన్ గా గిఫ్ట్ సిటీ గురించి ఏం చెప్పి కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం చెప్తాను సార్, అందరు రండి, ఇన్వెస్ట్ చేసుకోండి, మనం కూడా ఎంకరేజ్ చేద్దాం. ఎవరైతే దోస్ ఆర్ ఇంటూ ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, మీరంతా గిఫ్ట్ సిటీ గురించి తెలుసుకొని ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇంటర్ ఇది మనకే కాదు, ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్ నా ద్వారా చేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది కదా. ఈ ఇన్కమే కాకుండా ఇంటర్న్ ఏమవుద్ది, మన ఇండియన్ ఈక్విటీ విల్ బికమ్ స్ట్రాంగ్. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే సార్, మనకి ద ఛాలెంజ్ ఐసి ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవడానికి. ప్రపంచానికి ఫార్మా హబ్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఇనవే. ఇండియాకి ఫార్మా హబ్ హైదరాబాద్. అవును. ఈ ఫార్మా కంపెనీ స్టార్ట్ చేసినంత ఎవరు సార్? మీరు ఎనీ బిగ్ ఫార్మా కంపెనీ చెప్పండి, అంత తెలుగు వాళ్ళు అందరు, మన ఆంధ్ర తెలంగాణ పీపుల్ అంతా ఆల్మోస్ట్. ఇప్పుడు నాట్కో కానీ, మైలాన్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, ఇవన్నీ ఎవరు? తెలుగు వాళ్ళే కదా. శాంత బయోటెక్, బయాలజికల్, ఇవన్నీ ఎవరు? ఇంత ఈ రోజు వీటిలో మేజర్ స్టేక్ ఇస్ ఓన్డ్ బై ఫారినర్స్. కానీ నన్ ఆఫ్ ద ఫార్మా ఎంప్లాయీస్ బాట్ ది ఫార్మా స్టాక్ సార్. 30 ఏళ్ళుగా ఫార్మాలో పనిచేస్తున్నాం, ఈ రోజు 1,00,000 జీతానికి వచ్చాం, ఎప్పుడు ఫార్మా స్టాక్స్ కొనుక్కోలేం మనం. మేనేజ్మెంట్ ఒక 30% మీరు ఆర్ఎస్యూస్ ఏదో స్టాక్స్ ఈ స్టాక్స్ తీసుకోమన్నా ఎవరు ఇంట్రెస్ట్ చూపలా. ఈరోజు అవి గ్రోన్ టు వాట్ లెవెల్. ఈరోజు ఏవైతే లిస్టెడ్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయో ఆ ఎంప్లాయీస్ కనుక వాళ్ళ ఫస్ట్ శాలరీ నుంచి ఒక 10% ఆఫ్ ద శాలరీ వాళ్ళ రెస్పెక్టివ్ కంపెనీ స్టాక్స్ కొనుక్కొని ఉంటే ఆల్ దే టుడే 1,000 crores ప్లస్ సార్. ఇప్పుడు పీపుల్ మిస్ అవుతుంది ఏంటంటే, ఒకప్పుడు రాజు అంటే రాజ్యాలు ఉన్నవాళ్ళు, గోల్డ్ ఉన్నవాళ్ళు, గుర్రాలు ఉన్నోళ్ళు, కోటలు ఉన్నోళ్ళు రాజులు. ఇప్పుడు వాళ్ళు కాదు రాజులు, ఎలాన్ మస్క్ వీళ్ళు కదా రాజులు. ఇప్పుడు అంతా డిజిటల్ అసెట్స్, పేపర్ అసెట్స్, ఈక్విటీ ఇస్ ది కింగ్. మనకు ఆ మైండ్ సెట్ పోవాలి. ఫిజికల్ అసెట్స్ ఉంటే రాజు కాదు. మనం అనుకున్నాం కదా వాళ్ళు వీళ్ళు చోళులు, నవాబులు, వీళ్ళు అవన్నీ కాదు కదా. ఎంత రాజ్యం ఉంది, కోట ఎంత పెద్దగా ఉంది, గుర్రాలు ఎన్ని, ఏనుగులు, బలగం ఎన్ని, ఇది కాదు కదా. ఇప్పుడు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వీళ్ళంతా ఉన్నారు కదా. ఈక్విటీ ఇదంతా డిజిటల్ అసెట్స్, వీళ్ళు కింగ్స్ కదా. సో దాన్ని స్ట్రెంథన్ చేసుకొని అవేర్నెస్ పెంచుకుంటే మనకి రిటర్న్స్ రావాలంటే కూడా వీళ్ళంతా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ వస్తాయి. సో వీ షుడ్ ప్రమోట్ దిస్ ప్రొడక్ట్. ఎంటైర్ ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది, ఇన్వెస్టర్లకి హెల్ప్ అవుతుంది కదా. అందుకని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇన్ ద ప్రాసెస్ ఐ విల్ ఆల్సో మేక్ మనీ. మనకి ఆల్రెడీ ఎన్ఆర్ఐ క్లయింట్ బేస్ ఉంది కాబట్టి మేబీ నాకు కాస్త ఈజీ అవుతుంది. నేను అది 1-on-1 ఎదురుగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను సార్. దట్స్ వాట్ మై నెక్స్ట్ స్టెప్. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అండ్ రీసెంట్గా మీ గిఫ్ట్ సిటీ నుంచి మీరు కొత్తగా నోటీస్ చేసిన విషయాలు, మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలను మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం విష్ణు టాక్స్ ద్వారా చాలా డీటెయిల్డ్గా చాలా సమయం వెచ్చించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్. థ్యాంక్స్ అండి.